అమ్మవార్లంతా భారీగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఓడిపోతామనుకున్న స్థానాల్లో కూడా అమ్మవార్లు భారీగా ఓటింగ్లో పాల్గొనడంతో టీడీపీ గెలవబోతోంది. ఇది టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వాదన ధీమా. అయితే అనంతపురం నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ కానీ అక్కడి స్థానిక పరిస్థితుల్ని కానీ పోలింగ్ రోజు జరిగిన పరిణామాల్ని కానీ పరిశీలిస్తే జేసీ దివాకర్ రెడ్డి వాదన వాస్తవానికి దూరంగా ఉందా అన్న అభిప్రాయం అయితే గట్టిగా వ్యక్తమవుతోంది. 2014లో కేవలం అనంతపురం జిల్లాలో 2 స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి 10 స్థానాల వరకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వైసీపీ అన్ని స్థానాల్లో గెలుస్తుందా లేదా, ఆ పార్టీది అతి విశ్వాసమా అన్న విషయాన్ని పక్కన పెడితే జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా పరిశీలన చేస్తే జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద 3,000 ఇవ్వడంతో ఆడవారు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. అందుకే సాయంత్రం అయినా సరే రాత్రి అయినా సరే క్యూ లైన్లో నిలబడి మరీ టీడీపీకి ఓటేశారు. ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయి, కాబట్టి టీడీపీ గెలుస్తుంది అన్నది జేసీ దివాకర్ రెడ్డి వాదన. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సాధారణంగా ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నవారు ఉదయమే ఓటేసి వెళ్తూ ఉంటారు. ప్రభుత్వం మీద సానుకూలత కంటే వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడే అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, కష్టాలు ఎదురైనా సరే క్యూ లైన్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు పట్టుదలతో క్యూ లైన్లలో నిలబడతారు. ఇప్పుడు రాత్రి వేళ అయినా సరే మహిళలు ఓటర్లు క్యూ లైన్ల నుంచి పక్కకు కదలలేదు అంటే సాధారణంగా ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం అన్న అభిప్రాయం అయితే చాలామందిలో వ్యక్తమవుతోంది. టీడీపీ వారు మాత్రం దాన్ని కాదు, రాత్రి వరకు నిలబడ్డారు కాబట్టి అదంతా చంద్రబాబు మీద ప్రేమతో మహిళలు ఓట్లు వేశారు అని జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు వాదిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన 3,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 3,000 రూపాయలకే మహిళలంతా స్పందించి ఓట్లేసేందుకు వచ్చారని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు మహిళలకు హామీ ఇచ్చారు. కానీ డ్వాక్రా రుణాల్లో ₹1 కూడా మాఫీ చేయలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మంత్రి పరిటాల సునీత కూడా ప్రకటించారు. 4 సంవత్సరాల 9 నెలల పాటు డ్వాక్రా మహిళలకు ఏమీ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ అంటూ 3,000 ఇవ్వంగానే ఆడవారంతా అమ్మవార్లుగా మారిపోయి చంద్రబాబును గెలిపించుకునేందుకు రాత్రి వేళల్లో కూడా క్యూ లైన్లలో నిలబడ్డారా అంటే నమ్మడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇది కాస్త సత్యదూరమా అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మహిళలంతా భారీగా ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి వారంతా చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే పసుపు కుంకుమకు స్పందించే ఓటింగ్లో పాల్గొన్నారని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే అలా వచ్చిన ఓటర్లంతా జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోనికి రాగానే అమ్మఒడి కింద ప్రతి మహిళకు తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బహుశా మహిళలంతా ఆ పథకానికి స్పందించి ఓటింగ్లో పాల్గొని ఉండవచ్చు. అదేవిధంగా తాను అధికారంలోనికి వస్తే డ్వాక్రా రుణాలని 4 విడతల్లో మాఫీ చేస్తాను, ఆ సొమ్ము నేరుగా మహిళల ఖాతాల్లోనే పడేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి మరో హామీ ఇచ్చారు. దానికి స్పందించి ఉండవచ్చు. డ్వాక్రా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దానికి కూడా మహిళలు స్పందించి ఉండవచ్చు. అలా కాకుండా కేవలం 4 సంవత్సరాల 9 నెలల పాటు తమను పట్టించుకోకుండా వదిలేసిన చంద్రబాబు నాయుడు కేవలం ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ అంటూ 3,000 ఇవ్వంగానే మహిళలంతా గతాన్ని మర్చిపోయి చంద్రబాబుని ఎలాగైనా గెలిపించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆడవారంతా అమ్మవార్లుగా అవతారం ఎత్తి టీడీపీ తరపున నిలబడ్డారు అంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాదన ఆయన పార్టీ వరకు మంచిగానే అనిపించవచ్చు. కానీ ఒక తటస్థంగా చూసి ఆలోచిస్తే మాత్రం మహిళలు చంద్రబాబు పట్ల మరీ ఇంత అభిమానం ప్రదర్శించే పరిస్థితులు లేవు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, కేవలం అనంతపురం జిల్లా పరిధికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు జేసీ కుటుంబం పైన కూడా కొద్దిగా ప్రత్యేకమైన వ్యతిరేకత ఈ జిల్లాలో కనిపించిందని చెబుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో మీడియా వేదికలుగా, బహిరంగ సభల వేదికగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనేక వ్యాఖ్యల వల్ల చాలామంది నొచ్చుకున్నారు, చాలా వర్గాలు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడడం చూసిన తర్వాత అనంతపురం జిల్లాలో కొన్ని వర్గాల ప్రజలు ఒకసారి జేసీ కుటుంబానికి ఓటమి రుచి చూపిస్తే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయంతో కూడా ఓటేశారన్న అభిప్రాయం అనంతపురం జిల్లాలో స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఒకసారి జేసీ కుటుంబానికి ఓటమి రుచి చూపిస్తే అంతా సెట్ అవుతుందన్న అభిప్రాయంతో కూడా కొందరు ఓటేశారన్న ఇది కూడా ఇప్పుడు అక్కడ నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ని బట్టి అర్థమవుతోంది.
అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఇవన్నీ ఏమీ లేదు, కేవలం ఆడవాళ్ళు క్యూ లైన్లోకి వచ్చి ఓట్లు వేశారు కాబట్టి తాము గెలవబోతున్నాము అని చెబుతున్నారు. అయితే జేసీ వాదన ఎంతవరకు నిజమవుతుంది అన్నది మే 23 వరకు వేచి చూడాలి.